శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరి ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే, మన కాశీలో భైరవులు ఎంతమంది అంటే అష్టభైరవులు ఉన్నారండి. ఈ యొక్క అష్టభైరవుల్లో మనం చాలామందిని చూసేవాళ్ళు ఉంటారు, లేదా ప్రధానంగా చూసేది కాలభైరవుని ఒక్క ఆయన చూస్తారు. మరి మిగిలినవన్నీ చూడాలంటే చాలామందికి తెలియక, లేకపోతే టైం సరిపోక మరి వెళ్ళడం అనేది జరగటం లేదు. అందులో ప్రధానంగా మనం చూడవలసింది కాలభైరవుణ్ణి. అంతేకాకుండా దండపాణి భైరవుడు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే దండపాణి భైరవుడు. ఈయన్ని కూడా మనం తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఈ కాశీ క్షేత్రంలో. అలాగే మనకి ఇంకా మిగిలినటువంటి వీడియోలు కూడా తప్పకుండా వస్తాయి. ఎందువల్ల అంటే ఈ కాశీ క్షేత్రానికి ప్రధానమైనటువంటి మనకి వెళ్ళాలి అంటే ఎవరి అనుజ్ఞ ఉండాలి అంటే భైరవుడి యొక్క అనుజ్ఞ ఉండాలండి ఇక్కడ. అంతే తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు ఎవ్వరి యొక్క అనుగ్రహం ఉన్నా సరే మనం కాశీఖండంలో అడుగు పెట్టలేమండి. ఒక్క భైరవుడి యొక్క అనుజ్ఞ ఉంటే మాత్రమే మనం ఈ కాశీ నగరంలో కనీసం అడుగు పెట్టగలం ఇక్కడ. అంతే తప్ప యముడు కానీ, విష్ణుమూర్తి కానీ, ఇంకా మిగిలిన దేవతలు ఎవరి యొక్క మనకి అనుజ్ఞ కూడా అవసరం లేదు ఇక్కడ. ఓన్లీ అంటే ఈ యొక్క కాశీ క్షేత్రంలో మనకి ఈ యొక్క భైరవుడి యొక్క అనుజ్ఞ ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుంది, ఏదైనా చూడగలుగుతాం, మనం ఏమైనా చేయగలుగుతాం. అందువల్ల అటువంటి క్షేత్రం మనకి ఈ యొక్క బ్రహ్మాండ ఖండంలోనే మనకి వారణాసి క్షేత్రం అండి. అటువంటి మీకు దండపాణి భైరవుణ్ణి ఇప్పుడు మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నది దండపాణి భైరవుడి యొక్క దేవాలయం అండి. ఇది మనం కాలభైరవుడిని దర్శనం చేసుకుని కొంచెం వెనకాల భాగం నుంచి ఎడమ వైపుకు తీసుకుని కొంచెం ఎదరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎడమ తీసుకుంటే ఎదరకే మనకి దండపాణి భైరవుడు అని చెప్పి ఈ విధంగా మనకు బోర్డు అది కూడా కనిపిస్తుందండి. ఈయన్ని కూడా మనం తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఈ యొక్క భైరవ రక్ష, భైరవ దండన తప్పకుండా మనం తీసుకోవాలి. ఈ భైరవుడి యొక్క దండన ఉంటే యమదండన ఉండదు కాశీలో. అందువల్లే ఈయన్ని స్వామిని తరించండి చూసి.